మాది బట్టచిందరం గ్రామం, దోమ మండల్, వికారాబాద్ డిస్టిక్. మా గ్రామంలో 235 ఎకరాలు భూసేకరణ రీసెంట్గా 40 రోజుల కింద నోటిఫికేషన్ రిలీజ్ జారీ చేసింది గవర్నమెంట్. అది దేనికోసం జారీ చేసిందని చెప్పి ఇప్పటి వరకు మాకు ఎక్కే తెలియదు. లాచల్రా లోపల భూసేకరణ జరిగిపోయింది, పోరేపల్లిలో కూడా భూసేకరణ జరిగింది. నెక్స్ట్ మాకు వాళ్ళ నియోజకవర్గం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా నియోజకవర్గం నియోజకవర్గం సంబంధించింది మా లోపల భూసేకరణ ఈ మధ్యలో నోటిఫికేషన్ జారీ చేసింది. అది దేనికోసం ఎన్ని ఎకరాలు ఉందంటే 235 ఎకరాల భూసేకరణ జరిగింది. 235 ఎకరాల లోపల ఏదైనా చిన్న చిన్న గుడ్లు పెట్టని అటువంటి ఏరియా లేకుండా మంచి మంచి పంటలు, సుభిక్షమైన పంటలు, ఆవులు, ప్రతి ఒక్క జీవనాధారంతో మాకున్న రైతులు ప్రతి ఒక్కరు మేము పంటలు చేసుకుని బతుకుతాం. వేరేది హైదరాబాద్ వచ్చి బతకడానికి మాకు ఆధారం లేదు. వేరే ఒక ఊరు మా ఊరు రైతులు ప్రతి ఒక్కరు ఆడవుండి కష్టపడి పైకి వస్తున్నాము. ఈరోజు మంచిగా ఇన్ని రోజులు నా గత 40-50 సంవత్సరాల నుంచి మాకు రోడ్ లేకపోయినా రీసెంట్గా ఒక రోడ్ వేసారు, 40 ఫీట్ల రోడ్ వేసారు. ఆ రోడ్ వేసినందుకు ఇన్ని రోజుల కష్టానికి ఒక రోడ్ వచ్చిందనే ఆనందం పడే లోపే గద్ద వచ్చి కాకి పిల్లలు ఎత్తుకోయినట్టు, కొడుకులు ఎత్తుకోయినట్టు మాకు ఇట్లా రాగానే రోడ్ రాగానే ఊరు మధ్యలో సెంట్రల్ అయిపోయింది. మధ్యలో ఎత్తుకపోయినట్టు తనుకుపోతున్నారు. రోజు 235 ఎకరాల భూసేకరణ నడుస్తుంది. ఎమ్మెల్యే ఉంటుంది మరి మా ఎమ్మెల్యేలు ఇప్పుడు మేము ఇండస్ట్రియల్ కార్యాలయం వాళ్ళ నియోజకవర్గం వచ్చిందా, వాళ్ళ నియోజకవర్గానికి కొడంగల్ నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ పార్క్ కావాలా మాకు వద్దా అని చెప్పేసి మా నియోజకవర్గంలో తీసుకొని మా ఊళ్ళో పెట్టిండు. చుట్టుపక్కల మొత్తం ఉన్నాయి, గౌటన్ భూములు ఉన్నాయి, కొన్ని 100 ఎకరాల భూములు ఉన్నాయి. వాళ్ళ శివారెడ్డిపల్లెలో కూడా కొన్ని 100 భూములు ఉన్నాయి, పక్కల పట్టు ఉన్న ఊళ్ళలో కూడా ఉన్నాయి. అది కాకుండా పట్టా భూములను తీసుకొచ్చి ఈరోజు పట్టా భూములకి ముందు తీసుకొచ్చి మా భూములను తీసుకోవడానికి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు బిక్కుమంటే మా రైతులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఈరోజు అన్నం తింటలేరు, పొద్దున లేచి ఏదైనా పని చేద్దామన్నా తోయని పరిస్థితి ఉన్నది మాకు. మేము హైదరాబాద్లో ఉన్నా కూడా మాకు ఏం చేయాలని అర్థం కాదు. ఊళ్ళో భూములు ఏం పోతున్నాయి. ఈ రోజు కాయ కష్టపడి ముంబై, పూణే, అక్కడ గోవా ఎక్కడెక్కడో కష్టపడి వచ్చి రూపాయి జమ చేసుకొని భూములు కొనుక్కొని 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాల వరకు మేము ఏదో సాయి రేపటికి తరానికి మనం అందించాలన్నది ఒకటే. రేపటి తరానికి అందించాలన్నా భూమి ఒకటే ఉంటుంది. రైతు రేపు ప్రతి ఒక్కరు ఏమంటారు, రైతే రాదు ఎక్కడి నుంచి ఎత్తాడు? మీ ఉన్న ఇండస్ట్రియల్ కారిడార్ల కోసము, మీ సొంత లాభాల కోసం, మీ సొంత స్వలాభాల కోసం ఈరోజు మా పుట్ట కొడుతున్నారు. ఈరోజు మా ఉన్న భూములని పట్టా భూములను రాకుంటున్నారు. ఈ గవర్నమెంట్ ఇట్లా ఉండడం కరెక్ట్ కాదు. మేము సీఎం గారి కానీ ఎమ్మెల్యే గారి కానీ మేము ఒకటే కొడుతున్నాము, మా పట్టా భూములను వదిలేయండి. మీరు మాకు ఏం చేయక్కర్లేదు. మా ఊరికి రోడ్లు కూడా అవసరం లేదు, నీళ్ళు అవసరము, మీ నిధులు కూడా అవసరం లేదు. మాకున్న కాడికి మేము చేయగలుగుతాము, మాకు బతకగలుగుతాము. మా రైతులు మమ్మల్ని వదిలిపెట్టండి. మా 235 ఎకరాలు మమ్మల్ని వదిలిపెట్టండి. గత మా ఊరు పక్కల పొడి ఉన్న నియోజకవర్గాల పక్కన ఉన్న ఊర్లో కూడా దిర్శంపల్లి, కొండాయిపల్లి ఉన్న దాదాపు 1200 ఎకరాల భూసేకరణ చేశారు. పక్క నియోజకవర్గంలో ఉండే 1200 ఎకరాలు సేకరించి 2500 ఎకరాల లోపల నువ్వు ఇంత ముందు గజ్వేల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అందులో సేకరణ చేశారు. అందులో ఇంకా ఎటువంటి కంపెనీలు పెట్టలేదు. అటువంటి పాడుపడ్డ భూములల్లో భూసేకరణ జరిగినటువంటి భూములల్లో కంపెనీలు చేయండి, డెవలప్మెంట్ చేయండి. మాకు కూడా రేపు పొద్దున చేసుకోవడానికి జాబులు ఉంటాయి. మేము దాంట్లో కూడా ఏదో చిన్న జాబులు అడుగుతాం. కూడా ఈ రోజు మాది అన్ని ఆ భూసేకరణ భూములను వదిలిపెట్టి ఈ రోజు మా పట్టా భూములను వచ్చి మళ్ళీ భూసేకరణ అని చెప్పేసి మళ్ళీ 3000 ఎకరాలకు టెండర్ పెట్టింది. ఇప్పుడు మీ ఎమ్మెల్యే కావాలని చేస్తుందా? ఇది కావాలని చేస్తుంటే మీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇది కావాలని చేస్తున్న వాళ్ళ సొంత వాళ్ళ కోసం చేస్తున్నట్టే కొడుతుంది. ఎందుకోసం అంటే నీవేదో 1000 ఎకరాల భూసేకరణ జరిగింది, అందులో కూడా చిన్న కంపెనీలు పెట్టినాము, మిగతా వాళ్ళకి ఉపాధి కల్పించినాం అంటే ఒక భూసేకరణ ఒక అర్థం ఉంటుంది. రైతులు కూడా కొంతమంది కోల్పోయినా కూడా కొన్ని భూములకి అన్నా చేసుకోవడానికి ఇది ఉంటుంది. 3-4 వేల ఎకరాల భూసేకరణ అంటే ఇది ఎంత పెద్ద స్కామ్ అర్థమవుతుంది. ఇది స్కామ్ అనాలా లేకపోతే స్కీమ్ అనాలా ఏం అర్థం? మీరు ఇచ్చే అవకాశం ఉందా? మేమైతే మా ప్రాణాలు పోయినా కావాలంటే ఇదే ఇప్పటికి దాదాపు 20 రోజుల నుంచి గ్రామంలో రిలే నిరాహార దీక్ష చేపడుతున్నాం. అది ఇప్పటికీ ప్రతి రోజు మార్నింగ్ ఈవినింగ్ భయాందోళన గురి చేయడానికి పోలీసులతో పాటు ప్రతి రోజు వస్తున్నారు. మాకు ఆ రిలే నిరాహార గురించి చేయించుకునే పరిస్థితి లేదు. బయటకు వచ్చి ఏదన్నా చిన్న ధర్నా చేద్దామన్నా ఊరు నుంచే పట్టుకపోతారు. ప్రతి ఒక్కరికి భయం చెప్తారు, పోలీసుల నుంచి భయం. మీరు ఇట్లా పోవద్దు, ఇట్లా చేయొద్దు, మమ్మల్ని వదిలిపెట్టి పోవద్దు, మీరు ఏడుకోవద్దు. కలెక్టరేట్కి పోయి మళ్ళీ మేము ఇస్తామని చెప్తే మాలో ఉంటుంది. 5 మందికి పోతే 5 మంది పైన 40 మంది పోలీసులు అలా వెనుకల అంత భయాందోళనకు గురి చేయాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు బిక్కు బతకాల్సిన అవసరం ఏముంది? భూమి మాది, రాజ్యం మాది, అధికారం మాది ఉండాలనుకున్నాం కానీ, హక్కు మాది ఉండాలనుకున్నాం కానీ రాజ్యాధికారం మీ చేతిలో పెట్టుకొని మమ్మల్ని బిచ్చగాలని చేస్తారని ఈ ప్రభుత్వం ఏ రోజు అనుకోలేదు. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తున్నా, అదే ప్రభుత్వంలో నీ చిన్న ఉన్నప్పటి నుంచి అదే ప్రభుత్వంలో నేను పార్టీలో ఉన్నా, నేను కూడా ఒక మెంబర్ని, కాంగ్రెస్ పార్టీ మెంబర్ని. మీరు అది గ్రహించుకోవాలి. ఇప్పటికీ మీరు అందరూ వదిలిపెట్టి ఎన్నిక తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు కానీ రామ్మోహన్ రెడ్డి గారు కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం, మమ్మల్ని వదిలిపెట్టండి సార్. మీకు దయచేసి మీకు పాదాభివందనాలు తెలియజేసుకుంటాను.